ఏందన్నా ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఏందన్నా ఇంత దూరం ఓజీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఏ రికార్డ్స్ ఉండవు, ఓన్లీ ఓజీ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్టామినా వచ్చే అట్లా తెలిసే అట్లా మూవీ ఏది రాలేదు. ఓజీ వచ్చింది, ఇది చూపిస్తుంది పవన్ కళ్యాణ్ స్టామినా సినిమా పరంగా ఏమి అని ఈ మూవీ చూపిస్తుంది 100%. రాబోయే రోజుల్లో ఓజీ డే అని కూడా చేయొచ్చు, కావాల్సిన ఓజీ డే కూడా చేయొచ్చు, నెక్స్ట్ ఓజీ డే కూడా చేయొచ్చు. 1000 కోట్లు పక్క, ఏవి రికార్డ్స్ అన్ని పీక్స్ లో ఉంటాయి, అంతే చెప్పగలం. జై జనసేన. ఈసారి డే 1 ఓజీ డే ఉంటది. కాలర్ ఎగరేస్తాం. రికార్డ్ టాలీవుడ్ రికార్డు, ఆల్ ఇండియా రికార్డు కూడా కొడుతుంది ఓజీ. పాన్ ఇండియా, పాన్ వరల్డ్. 2 రాష్ట్రాలకి ఒకరే దేవుడు అంటే అది ఎందుకు చెప్పారు? ఈ రోజు ఖచ్చితంగా ఈ ఓజీ సినిమాతో ఖచ్చితంగా చేసి చూపిస్తాం, ప్రూవ్ చేస్తాడు, 100% ప్రూవ్ చేస్తాడు. ఈ 2 రాష్ట్రాలు ఈ 2 రోజులు ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే అది ఓజీ కంట్రోల్లోనే. చూసారు కదా గైస్, ఒరిజినల్ గూస్ బంప్ సెలబ్రేషన్స్. సో సెలబ్రేట్ థియేటర్ దగ్గర జనాలు ఒక ఎత్తు, ఇక్కడ రోడ్లో కూడా మెయిన్ రోడ్లో కూడా సో జనాలు చూసారా, కచ్చిఫ్లు కట్టుకొని జానీకి చూసాము. జానీ సినిమా తర్వాత ఓజీ సినిమాకే మళ్ళీ ఈ బ్యాండ్ చూస్తున్నారు, రిబ్బర్ బ్యాండ్. సో ఇది ట్రెండ్ మళ్ళీ అగైన్ పవర్ స్టార్ గారికే, పవన్ కళ్యాణ్ గారికే ఇవ్వాలన్నమాట ఈ క్రెడిట్ అనమాట చెప్పాలంటే. చూసారు కదా, ప్రతి ఒక్క చోట ఒక బెల్ట్ మీద, ఒక మొబైల్ ప్యానల్ మీద కానీ, టీషర్ట్ల మీద కానీ ఎక్కడ చూసినా ఆ బ్రాండ్ అనేది కనపడుతుంది. ఒరిజినల్, దిస్ ఇస్ ఒరిజినల్ ఓజీ అంటే ఒరిజినల్, ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది మరి ఇప్పుడు ప్రూవ్ అయింది. చూసారు కదా గైస్. సో కర్ణాటక నుంచి వచ్చారంట అన్నోళ్ళు. సో మన తెలుగు వాళ్ళు ఎలాగో అభిమానిస్తారు అన్నని, కర్ణాటక కూడా అలాగే సేమ్ టైం మెగాస్టార్ గారికి కానీ, మన అల్లు అర్జున్కి కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ, రామ్ చరణ్ గారికి కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మేము చూస్తుంటాము, బార్డర్లో ఉంటాం కాబట్టి వాళ్ళ అభిమానం కూడా వేరే లెవెల్లో ఉంటుంది, అందులో నో డౌట్. అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు? ఇప్పుడు చింతామణి నుంచి వచ్చారు. చింతామణి మనకు తెలుసు, చింతామణి అంటే హార్డ్ కోర్ మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ చాలా ఎప్పటి నుండో అది పేరు అనమాట, చింతామణి అంటే స్పెషల్ అనమాట మెగా ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ, అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా. సో ఇప్పుడు ఆయన ఓజీ సినిమా చూడడానికి వీళ్ళు నిద్ర మేల్కొని ఇప్పుడు సెలబ్రేషన్కి అదే పనిగా వచ్చారనమాట. మన మిడ్ నైట్ షో, మన ప్రీమియర్ షో కలిసి. అన్న మీ ఎక్స్పెక్టేషన్స్ ఏందన్న? ఓజీ ట్రైలర్ చూశారు అంటే సుజిత్ ఎలా చూపిస్తాడు అనుకుంటున్నారు మీరు? అన్ని రకాల బద్దలైపోతుందన్న, చాలా బాగా చేసింటాడు సుజిత్. ఒరిజినల్ బ్లడ్ పాత్ చూస్తామా? అంతే. కొంతమంది డిసప్పాయింట్ అంటారు మన వీరమల్లలో అయ్యాము, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఆయన వరకు సూపర్ ఉంది. ఊచకోతే అన్ని రికార్డులు బద్దలైపోతుంది. ಕನ್ನಡದಲ್ಲಿ ಸೂಪರ್ ಆಗಿ ಹಿಟ್ ಆಗುತ್ತೆ ನಮ್ಮದ್ರಲ್ಲಿ. ನಾವು ಅಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ ನೋಡಕ್ಕೆ. ಯಾರು ಮುಟ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ, ಪವರ್ ಸ್ಟಾರ್ ಗ್ರೇಟ್ ಅಷ್ಟೇ. సుజిత్ సాహో చూసారా? ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ, ಎಲ್ಲ స్టైలిష్ గా తీసాడు ఆయన, చాలా బాగుంది. అలాగే చూపిస్తాడు, ఇంకా బాగా చూపిస్తాడు. ఖచ్చితంగా ఊహించిన దానికన్నా పవర్ స్టార్ ఫ్యాన్ కదా, చాలా బాగా చూపిస్తాడు. ఫ్యాన్ బాయ్ గా అసలు సూపర్ గా చూపిస్తాడు. మీరందరూ ఊహించిన దానికంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తాను. ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. 100% రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తారు. అథారిటీకి దారేది ఒకప్పుడు ఖుషి, ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఈ ఓజీ అనేది చరిత్రలోనే నిలిచిపోయే సినిమా అవుతుంది. ఖచ్చితంగా 100% చెప్తాను. కెరియర్ లోనే ద బెస్ట్ ఫిలిం అవుతుంది ఇది. 100 మ్యూజిక్, తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ అబ్బా ఇరగ తీసేసినాడు తమన్, అబ్బా భారీగా ఇచ్చాడు, సూపర్ గా ఉందన్న. మ్యాన్సోనాస్ తాగి ఎట్లా కొట్టాడేమో గానీ సూపర్ గా కొట్టాడన్న. నందమూరి తమన్ అన్నారు, ఇప్పుడు మెగా తమన్. ఖచ్చితంగా 100% మెగా తమన్. కొనిదల తమన్ సగం సగం. ఓకే, సూపర్ హిట్. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, చెప్పండి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను ఫుల్ దీనిగా వచ్చినాను బాక్స్ చూడాలని. వేరే మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయ్యా. దీంట్లో బాక్స్ చూడాలని వచ్చినాను, ఊగుతా అన్నాం అప్పుడు ఇంకా. నిద్రపోయేదిలే, ఇంక రేపంతా ఫిలిం చూడాలి అనుకునే ఉన్నాము.
ఇప్పుడు చూడాలి పోయి ఎట్లుంటుందో ఏమైనా. అది వేరే ఫస్ట్ టైం మదనపల్లికి ఫస్ట్ టైం వచ్చినామా మేము ఆడే లోకల్లో శిల్లగట్ట చింతామణి అక్కడ చూసుకుంటా అంటే చూడండి ఒక రేంజ్ సెలబ్రేషన్ జరుగుతుంది. అదే ఇప్పుడు పోయి చూస్తామన్నా పోయి. మేము కర్ణాటక వచ్చాము కానీ ఇది మాత్రము పీక్స్ లెవెల్లో ఇవంతా మామూలు హైప్ ఉంది. కానీ ఇప్పుడు చెప్తాను చూడండి, రికార్డ్స్ పరంగా చూసుకోండి, పరంగా చూసుకోండి, ఇది మాత్రం నంబర్ 1 ఈ తెలుగు ఇండస్ట్రీలోనే ఓజీ సినిమా వచ్చేసి నంబర్ 1గా నిలిచేది. ఇది మాత్రం వాస్తవం, ఇది ఫిక్స్. ఇది 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కొడతాండమ్మా ఈసారి పక్కా. ఇంకొక చిన్న విషయం ఏమంటే సుజిత్ నాలాగా ఒక అభిమాని, నేను నా అభిమాన నటుడిని నేను ఏ విధంగా చూడాలనుకున్నా నాకు తెలుసు. అదేవిధంగా సుజిత్ గారికి కూడా ఆయన అభిమాన నటుడిని ఏ విధంగా చూపించాలో ఖచ్చితంగా ఆయన తెలుసు, ఖచ్చితంగా అదే విధంగా చూపిస్తాడు. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి ఎంత క్లారిటీగా ఉందంటే ఖచ్చితంగా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఎటువంటి సందేహం అనేది లేదు. ఖచ్చితంగా నో డౌట్ అట్ ఆల్. ప్రతి ఒక్క అభిమాని, మెగా అభిమాని కాకుండా నందమూరి అభిమాని కావచ్చు, మహేష్ బాబు అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అందులో ఇది అడల్ట్ సినిమా వచ్చిన దానివల్ల యూత్కి ఇంకా ఎక్కువ ఆశలు కలుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి 10 నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉండనే ఉంటుంది. ఖచ్చితంగా సుజిత్ ఖచ్చితంగా ఆ విధంగా చూపిస్తాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గూస్ పంప్ సీన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో నో డౌట్. ఆల్రెడీ అమెరికాలో లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడే ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోయినాం. ఇంకా 2 డేస్ అంతే. ఆంధ్ర తెలంగాణలో కూడా 2 డేస్లో రీచ్ అయిపోతాం. తర్వాత వచ్చేదంతా మార్జినే. ఖచ్చితంగా ఒక 700 కోట్ల వరకు నా టార్గెట్. ఖచ్చితంగా 700 కోట్లు అవుతుంది నేను ఊహిస్తాను. చూద్దాం ఖచ్చితంగా. ఓకే.